హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈసెట్ సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండబోతుంది? ఆల్రెడీ మనకి రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది. ఇంకొక వారం, 2 వారాల్లో మనకి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే మనకి ఈసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండబోతుంది? ఆ కౌన్సెలింగ్‌లో మనం పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కూడా ఇప్పటి నుంచి మనం రెడీగా చేసుకోవాల్సిన ఒక 12 సర్టిఫికేట్‌లు అయితే నేను మీకు చెప్పబోతున్నానండి. అయితే ఈ సర్టిఫికేట్‌లు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కౌన్సెలింగ్‌లో అయితే హ్యాపీగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్‌లో ఒకటి మిస్ అయినా సరే మీరు ఆ కౌన్సిలింగ్ టైంలో చాలా అయితే ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో, ఇప్పటి నుంచి మీరు రెడీగా పెట్టుకోండి. ఒక చెక్ లిస్ట్‌ని డిజైన్ చేసుకోండి. అయితే దాంతో పాటు మనకి కౌన్సిలింగ్ స్టార్టింగ్ డేట్ కూడా ఫేజ్ 1 కౌన్సిలింగ్ సంబంధించి స్టార్టింగ్ డేట్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటి అనుకున్నట్లయితే ఎవరైనా సరే ఈ సెట్‌కి సంబంధించి కౌన్సిలింగ్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలనుకున్నట్లయితే రిజల్ట్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుందన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా డబ్బుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించి ఇవాళ మనకి రెస్పాన్స్ షీట్‌ని రిలీజ్ చేశారండి. సో, మీలో ఎవరైనా సరే రెస్పాన్స్ షీట్‌ని ఇంకా డౌన్‌లోడ్ చేసుకోకున్నట్లయితే వెంటనే వెళ్లి రెస్పాన్స్ షీట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే దాంతో పాటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే మనకి కౌన్సెలింగ్ అనేది ఈ మంత్‌లోనే కాకుండా మనకి నెక్స్ట్ మంత్ 15థ్ కల్లా కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది. దాంతో పాటు మనకి 20థ్‌న మనకు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అవుతాయన్నమాట. సో, వన్స్ మనకి స్టార్ట్ అయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అయితే కంటిన్యూస్‌గా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఓకేనా? గుర్తుపెట్టుకోండి మనకి నెక్స్ట్ మంత్ వరకు టైం అయితే ఇచ్చారు. సో, ఆ లోపు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు రెడీగా చేసుకోవాలన్నమాట. సో, చూద్దాం ఒకసారి ప్రతి డాక్యుమెంట్ కూడా ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ మంత్ 15థ్, నెక్స్ట్ మంత్ 20థ్ కల్లా కూడా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి డాక్యుమెంట్ రెడీ చేసుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ సీట్ రాకుండా ఎవరైతే ఆపలేరు. సో, ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మరి ముందుగా మనకి ఈసెట్ సంబంధించి ర్యాంక్ కార్డ్ కావాలండి. ఇది 2024 డేటా అన్నమాట. సో, మనకి 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్ కావాలి. అలాగే ఈసెట్ 2025కి సంబంధించి మనకి హాల్ టికెట్ కూడా కావాలండి. అలాగే మనకి డిప్లొమా మార్క్స్ మెమోస్ అయితే కావాలన్నమాట. అయితే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే వస్తుందో లేదో మీరు చూసుకోండి ఒకసారి. అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెంటనే తీసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాకపోయినట్లయితే, ఓడీ మీకు రాకపోయినట్లయితే మీరు దానికి సంబంధించి మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా లాస్ట్ సెమిస్టర్ వరకు కూడా ఉన్న మార్క్స్ మెమోస్ అయితే మీరు స్కాన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు లాస్ట్ సెమిస్టర్ యొక్క మార్క్స్ మెమో రాకపోయినట్లయితే మీరు ఆన్లైన్ లో వచ్చిన రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ ని మీరు ఓకే అది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఒక పీడిఎఫ్ రూపంలో ప్రింట్ చేసుకొని పీడిఎఫ్ ని కూడా మీరు మర్జ్ చేసి మొత్తం అన్ని సెమిస్టర్ వాళ్ళుగా ఉన్న మార్క్స్ మెమోస్ దాంతో పాటే లాస్ట్ సెమిస్టర్ లో ఉన్న స్క్రీన్ షాట్ కూడా మీరు ఉంచుకోవచ్చు అనమాట. సో, ఆ విధంగా మొత్తం మీరు అన్ని సర్టిఫికేట్లు కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో, మీకు అర్థమవుతుంది కదా అండి, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. లేదు మీ కాలేజ్ వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ సరిపోతుంది. లేదు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా ఇవ్వలేదు, మీకు ఇంకా ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో ఇవ్వలేదు అనుకున్నట్లయితే మీరు అన్ని సెమిస్టర్ల మార్క్స్ మెమోస్ లాస్ట్ సెమిస్టర్ సంబంధించి ఆన్లైన్ రిజల్ట్ సరిపోతుంది అనమాట. ఓకేనా? దాంతో పాటు మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి. మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోయినట్లయితే మనకి దానికి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ మెమో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పక్కన ఏంటి, మీకు దానికి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ మెమో సరిపోతుంది. ఓకేనా? 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, ఒరిజినల్ కావాలండి. మీరు డిప్లొమాకి వెళ్ళి తీసుకోండి ఆల్రెడీ. అలాగే మీకు 6th క్లాస్ నుంచి కూడా మీకు డిప్లొమా, ఓకేనా, డిప్లొమా 3rd ఇయర్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్ కావాలన్నమాట. మీరు డిప్లొమా సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టడీ సర్టిఫికేట్ కావాలి సార్ మాకు ఈ సెట్ కోసం అంటే వాళ్ళు ఇస్తారనమాట ఖచ్చితంగా కూడా మీరు డిప్లొమాలోని. అలాగే మీ 6th క్లాస్ నుంచి మీరు 10th క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ కావాలన్నమాట. అలాగే ఎవరైనా నాన్ లోకల్ అయినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలండి. 7 ఇయర్స్ సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలన్నమాట. నాన్ లోకల్ స్టూడెంట్స్ కి అయితే మాత్రం, లోకల్ స్టూడెంట్స్ కి అయితే మాత్రం అవసరం అయితే లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్. అలాగే దాంతో పాటే మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా 2025 కావాలన్నమాట. అంతకన్నా ముందు అయినట్టయితే మీరు ఏ ఇయర్ లో చేయించుకున్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ ని కామెంట్ చేయండి. సో, అది ఓకే అయితే ఓకే, లేకపోయినట్లయితే నేను చెప్తాను అనమాట. సో, 2023 2024 2021 2 19 16 సో అట్లాగా ఉంటుంది కదా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయర్ అయితే నాకు మెన్షన్ చేయండి. సో, అది వ్యాలిడేట్ అయితే నేను ఓకే అని చెప్తాను. ఓకే అంటే మీరు మీరు దాన్ని కౌన్సిలింగ్ తీసుకెళ్ళొచ్చు. నాట్ ఓకే అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా రెన్యువల్ చేయించుకోవాలి. వీలైతే మీరు ఇప్పుడే రెన్యువల్ చేయించుకోవడానికి ట్రై చేయండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ని. అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా మీ ఇన్కమ్ సర్టిఫికేట్. సో, ప్రతి ఒక్కరికి కూడా వైట్ రేషన్ కార్డు కూడా కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట.
ఎవరైతే మీకు ఫీజు రింబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు రావాలనుకున్నట్లయితే, మీకు ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ రావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా మీకు ఆధార్ కార్డ్ అండి, మీ నేమ్ అనేది మీ వైట్ రేషన్ కార్డు ఉండాలన్నమాట. మీ పేరు మీద ఒక వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి. అదే మీ మదర్ సంబంధించి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కానీ మీకు జగన్ ప్రభుత్వం రేషన్ కార్డు అయినా సరిపోతుంది. లేదనుకున్నట్లయితే కొత్తగా మనకి రేషన్ కార్డులు అయితే వచ్చాయి కాబట్టి రేషన్ కార్డు అనే మిస్టేక్స్ ఉంటే రేషన్ కార్డు సంబంధించి వర్క్స్ చేసుకోండి. దాంతో పాటు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2025 కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మనకి 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు వెంటనే మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్ళి అక్కడికైతే వెళ్ళి రెన్యువల్ చేయించుకోండి. ఓకేనా? సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాంతో పాటు మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకి 2024 సంబంధించి 2025 అనమాట. ఇప్పుడు మనకి 2025 ఇంకా 2026 కి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఓకేనా? 2026 సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఓసీ కేటగిరీలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తారో వాళ్ళకి సంబంధించి 2025 2026 సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలండి. అలాగే ఎవరైనా సరే నాన్ లోకల్ అన్నట్లయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలి, ఇఫ్ అప్లికేబుల్ అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, సో చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట, కంపల్సరీ. ఓకేనా? సో మీకు హాల్ టికెట్ అయితే మీరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు. హాల్ టికెట్ అయితే పీడిఎఫ్ అయితే సేవ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. సో దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అనుకున్నట్లయితే, ఈ ఈసెట్ కి సంబంధించి మనకి రెండు ఫేజ్లు ఉంటాయండి. 2 ఫేజ్ల్లోనే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే, ఈ ఈసెట్ కి సంబంధించి 90% సీట్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే ఫిల్ అయిపోతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే మనకి ఈసెట్ సంబంధించి 90% సీట్లు ఫిల్ అయిపోతాయి. కాబట్టి ఒకవేళ మీరు సీట్ తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఈసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే సీట్ తెచ్చుకోవాలి. లేకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారు. సెకండ్ ఫేజ్ లో మీకు సీట్స్ అయితే ఉండవు. అయితే మీరు ఫస్ట్ ఫేజ్ లోనే సీట్ తెచ్చుకోవాలనుకున్నట్లయితే మీకు ఒక మంచి గైడెన్స్ కావాలన్నమాట. సో గైడెన్స్ కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మేము ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేంత వరకు కూడా మీ ర్యాంక్ తగ్గ బెస్ట్ కౌన్సిలింగ్ అయితే మేము ఇప్పిస్తాము. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకున్నట్లయితే, మీరు నాకు చేయాల్సిందల్లా కూడా ఈ వీడియో ఎంతవరకు చూసారు కాబట్టి లైక్ చేయండి వీడియోని. సో అందరూ లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అనమాట. ఎవరైతే ఈ సెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేకపోతే ఈ సెట్ సంబంధించి స్టాటస్ పెట్టుకోండి అనమాట ఈ వీడియోని. అలాగే దాంతో పాటే మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అన్ని కాలేజీలు కట్ ఆఫ్ పెడతాను అనమాట. సో మీకు ఈ సెట్ లో ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వస్తే మీకు కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి నేను కట్ ఆఫ్ పెడతాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు నేను చూసుకున్నాను, రెస్పాన్స్ షీట్ చూసుకున్నాను, నాకు ఎన్ని మార్కులు వచ్చింది, నాకు ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజ్ సీట్ వస్తుందని చెప్పేసి మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. పలానా కాలేజ్ సీట్ వస్తుందని మీరు అడిగినట్లయితే నేను మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ చేస్తాను. మీకు ఇంకా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కోడ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఆ ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి అక్కడ మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే మాత్రం